బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుతో గుంటూరు జిల్లా రణరంగంగా మారింది. కల్తీ నెయ్యి వివాదంపై వెలిసిన ఫ్లెక్సీల దగ్గర మొదలైన ఘర్షణ చివరకు అంబటి అరెస్టుకు కారు దహనానికి దారితీస్తుంది. ప్రస్తుతం అంబటిని పోలీసులు నల్లపాడు స్టేషన్కు తరలించడంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుంటూరులో వైసీపీని టార్గెట్ చేస్తూ కల్తీ నెయ్యి అంశంపై కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని స్వయంగా తొలగించేందుకు అంబటి రాంబాబు బయలుదేరడంతో ఉద్రిక్తత మొదలైంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తోపులాట మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను ఆగ్రహంతో ఊగిపోయేలా చేశాయి. పరిస్థితి చేయదాటుండడంతో పోలీసులు అంబటిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన తరలిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అంబటిపై దాడికి ప్రయత్నించారు. ఈ గందరగోళంలో డీఎస్పీ అజీజ్ కూడా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా అంబటి రాంబాబు కారుకు ఆందోళనకారులు నిప్పుబెట్టారు. అయితే వైసీపీ కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అతి కష్టం మీద అడ్డుకున్నారు. అంబటిపై ప్రస్తుతం 2 కీలక కేసులు నమోదయ్యాయి. సీఎంపై చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు సుమోటోగా ఒక కేసు నమోదు చేయగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. బీఎన్ఎస్ లోని పలు కఠిన సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారే. శివ, చెప్పండి. ప్రస్తుతం అయితే అటు అంబటి అయితే నల్లపాడు స్టేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అటు గుంటూరులో సిచ్యువేషన్ ఏంటి? పూర్తి స్థాయిలో పరిస్థితి అంతా కూడా అదుపు తప్పింది. ఒక దశలో పోలీసులు సైతం కూడా చేతులు చేసిన పరిస్థితి ఏర్పడింది. భారీ స్థాయిలో టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకోవడం, అంబటి రాంబాబు నివాసం వద్ద కూడా పోలీస్ పికెటింగ్ కొనసాగుతా ఉంది. అయితే నిన్న సాయంకాలం సమయంలో కూడా అంబటి రాంబాబు నివాసానికి సంబంధించి పోలీసులు భారీగా చేరుకోవటం, మరొక వైపు పోలీసులకు సంబంధించి కూడా అక్కడ జరిగిన పరిణామాలు మొత్తం 60 మంది పైగా కూడా అంబటి రాంబాబుతో పాటు ఉన్న వ్యక్తులని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రస్తుతం అయితే అంబటి కార్యాలయం, మరొక వైపు అంబటి నివాసం 2 చోట్ల కూడా పోలీసు అధికారులు భారీ ఎత్తున బలగాలను మోహరించిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి అంబటి రాంబాబుకు సంబంధించి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయన్ని అప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆయన నివాసం వద్ద భారీ ఎత్తున బందోబస్తుని ఒకవైపు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబటి రాంబాబుతో పాటు మరొక 3పై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఒక ఫిర్యాదుగా, అలాగే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరొక కేసుని పోలీసులు సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే అంబటి రాంబాబు కార్యాలయానికి అరెస్ట్ చేసిన తర్వాత కూడా నిప్పుబెట్టిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు అంబటి రాంబాబు కార్యాలయంలో ఆయనతో పాటు మరొక 60 మంది పైగా కూడా టీడీపీ నేత, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు లోపల ఉన్నారు. బయట భారీ స్థాయిలో కూడా టీడీపీ నేతలు ఉన్న పరిస్థితి కనిపించింది. వజ్ర వాహనం ఎక్కి అంబటి రాంబాబుపై దాడి చేసే ప్రయత్నం జరిగింది. మరొక వైపు రెండోసారి ఇంకొక వజ్ర వాహనానికి సంబంధించి కూడా మరొక 3 ప్రత్యేకంగా తీసుకెళ్తున్న సమయంలో ఆ వాహనాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం వారందరినీ కూడా అంబటి రాంబాబుతో పాటు మిగిలిన 60 మందిని కూడా
నల్లపాడు పోలీస్ స్టేషన్ కి నిన్న అర్ధరాత్రి తీసుకెళ్లారు. అయితే 60 మందికి సంబంధించి మాత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసి వారందరినీ కూడా పంపించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు అంబటి రాంబాబు సంబంధించి కూడా ఆయన సతీమణి నిన్న సాయంకాలం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ని దాఖలు చేసింది. తనతో పాటు మరొక 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. అలాగే పోలీసులు తమకి ఏమాత్రం కూడా రక్షణ కల్పించలేకపోతున్నారు, పూర్తి స్థాయిలో కూడా తమకి ఇబ్బందికరంగా ఉంది, ప్రాణహాని ఉందని చెప్పి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయటం, అలాగే పిటిషన్ ని విచారించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో వెనువెంటనే పోలీసులు అప్రమత్తమై అంబటి రాంబాబుని రాత్రి 10:30 సమయంలో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మిగిలిన వారిని కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబుతో పాటుగా ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 చోట్ల పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఫిర్యాదు చేశారు. దీంట్లో అంబటి రాంబాబుకు సంబంధించి ఒకటి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో, మరొకటి అదే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు, మరొకటి పల్నాడు జిల్లా నకరకల్లులో మరొక కేసు నమోదైంది. మొత్తం అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 3 కేసులు నమోదైన ఎఫ్ఐఆర్ నమోదైంది. 40 చోట్ల పైగా కూడా ఫిర్యాదులు నమోదైన పరిస్థితి కనిపించింది. అయితే అంబటి రాంబాబుపై అనేక సెక్షన్ల కింద కూడా ఇటీవల వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ల కింద కూడా కొత్తగా కేసులు నమోదు చేశారు. 126/2, 132, 196/1, 352, 351/2, 292 రెడ్ విత్ 3/5 కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటుగా బిఎన్ఎస్ యాక్ట్ అంటే ఇటీవల కూడా కొన్ని యాక్షన్ సెక్షన్లకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసుల్ని అదనంగా నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలకి కేంద్రంగా మారిన పరిస్థితి కనిపించింది. అయితే అంబటి రాంబాబుపై దాడి చేసేందుకు సాయంకాలం ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు నివాసం కార్యాలయం వద్ద నిన్న దాదాపుగా 6 గంటల పాటు ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు అరెస్టు సంబంధించి ప్రయత్నాలు, మరొక వైపు టీడీపీ నేతలు అంబటిపై దాడి చేసే ప్రయత్నం, మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు, ఇంకొక వైపు వారికి సంబంధించిన వివాదాలతో ఒక హోరెత్తిపోయిన వాతావరణం కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద చూసుకుంటే ఎట్టకేలకు అంబటి రాంబాబుని పూర్తి స్థాయిలో పోలీసుల భద్రత మధ్య, పోలీసులకు ఏదైతే లాఠీ చార్జ్ సమయంలో రాళ్లు విసిరేసే సమయంలో ఆ బెల్ట్లు అయితే ఏదో ఉంటాయి, ఒక ప్లేట్లు ఉంటాయి, ఆ ప్లేట్లని రక్షణ కవచంగా అంబటి రాంబాబుకి చుట్టూ కూడా ప్లాస్టిక్ ప్లేట్లు కప్పుకొని మరి అంబటి రాంబాబుకి ఈగ వాళ్ళకుండా పోలీసులు వజ్రావాహనం చేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ అంబటి రాంబాబు ఈ రోజు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ అరెస్ట్ చేసి న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లే సమయంలో టీడీపీ నేతలు ఏమన్నా దాడి చేస్తారా అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున బందోబస్తులు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైద్య పరీక్షలకు సంబంధించి వైద్యుల్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పి పోలీసులు ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లే సమయంలో పూర్తి స్థాయిలో కప్పిగా ఉన్న వజ్ర వాహనంలోనే అంబటి రాంబాబుని ఈ రోజు కూడా తీసుకెళ్లాలనేది పోలీసులు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు హాజరుపరిచే సమయంలో ఆయనపై ఏ రకంగా కూడా రాళ్లు కానీ లేకపోతే కూడిగుడ్లు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులు వారికి విజ్ఞప్తి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ రోజు మధ్యాహ్నం 11 గంటల సమయంలో అంబటి రాంబాబు అరెస్టుపై వైఎస్ఆర్సీపీ కీలక నేతలు ఏపీ డీజీపీని కలిసేందుకు డీజీపీ కార్యాలయంకి వెళ్తున్నారు. నిన్న సాయంకాలం మాజీ హోంమంత్రి సుచరితతో పాటు మరికొంతమంది ఎస్పీని కలిసేందుకు ప్రయత్నిస్తే ఆయన ఫోన్ లో తాను అందుబాటులో లేదని చెప్పారు. ఏఎస్పీని కలవాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలకి ఎస్పీ సూచన చేసిన నేపథ్యంలో ఏఎస్పీని కలవకుండానే వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు డీజీపీని కలిసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. మరొక వైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబుకి ఫోన్ లో చేసి జరిగిన వివరాలకు సంబంధించి సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్రిక్తత వాతావరణాన్ని చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అఖిల, శివ, ఇదైతే ఇప్పుడు అంబటిపై నమోదు చేసిన సెక్షన్స్ చూస్తే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఉన్నాము. ఇప్పుడు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? అయితే బెయిల్ కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నారు ఇప్పటి వరకు?
అంటే ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ లీగల్ విభాగం అదే ప్రయత్నంలో ఉంటుంది. వైఎస్ఆర్సీపీ విభాగం ఖచ్చితంగా అంబటి రాంబాబుకి బెయిల్ ఎప్పుడైతే న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారో ఆ తర్వాత ఆటోమేటిక్ గా న్యాయమూర్తి రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపిస్తారు, వెంటనే బెయిల్ పిటిషన్ మూవ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు గత కొంతకాలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీస్తున్నాయి. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ చేసినా నేను భయపడేది లేదు, నేను రెడీగా ఉన్నాను, అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయన శబదాలు ఛాలెంజ్లు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అలాగే పదే పదే పోలీసుల విధుల ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులని, నేతల్ని, అలాగే కార్యకర్తల్ని రెచ్చగొట్టే ధోరణిలో అంబటి రాంబాబు వ్యవహరిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబుకి ఈ రోజు పోలీసులు నమోదు చేసిన కేసులు ఏదైతే ఉన్నాయో 126/2 సంబంధించి కూడా కొంత బెయిల్ వచ్చే అవకాశం లేదు అని చెప్పి కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రిపీటెడ్ గా ఆయన ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే రీతిలో రిపీటెడ్ గా వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో లేనిపోని విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల మూలంగా శాంతి భద్రత విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధానంగా పోలీసుల ఉద్దేశంగా కనిపిస్తా ఉంది అట్లా. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా అంటే మనకు ఆ సెక్షన్ లో ఉన్న ప్రకారం కావచ్చు, లేకపోతే న్యాయ నిపుణులు చెప్తున్న అభిప్రాయం కావచ్చు, అంబటి రాంబాబుకి అయితే బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. రెడ్డిక ప్రస్తుతం అయితే ఏదైతే నిన్న గుంటూరులో జరిగిన ఘర్షణ వాతావరణం కూడా అంబటి చేసిన వ్యాఖ్యలపై అయితే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ప్రస్తుతం అయితే అంబటిని అదుపులోకి తీసుకుని అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి వైద్య పరీక్షలు నిర్వహించి అటు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు న్యాయవాదులు ఎదుట. అయితే ప్రస్తుతం ఇంకా అటు గుంటూరులో రాజకీయ వాతావరణం ఇంకా హీట్ ఎక్కుతూనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు నిన్న జరిగిన ఘర్షణల మధ్య కూడా అటు అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు, ఆయన కార్లను కూడా తగలబెట్టారు. అయితే పోలీసులు అయితే పరిస్థితులను సద్దుమణిగించారు.